అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క గమనాలు, వాటి ప్రభావాలు, ఆ విషయాలలో మనం తీసుకోవలసిన భౌతికమైన జాగ్రత్తలు, ఆధ్యాత్మికమైన నివారణ చర్యలు, వీటి ద్వారా దోషాలను అధిగమించటం, గుణాలను పెంపొందించుకోవడం, అలా జీవితాన్ని మనం ఆనందమయంగా మలచుకోగలుగుతాం. ఆయా జపములను చేయడం ద్వారా మీరు పొందిన లాభాలను, ప్రయోజనాలను కామెంట్స్లో పెట్టినట్లయితే అవి చదివిన వారు ఆ మంత్రాలను జపించుకునే శ్రద్ధ పెంచుకుంటారు, విశ్వాస బలం పెరుగుతుంది. తద్వారా మీకు మరికొంత పుణ్యం వస్తుంది. మిథున రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు, లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తిస్తారు. మీరు ప్రయాణంలో అనుకూలతలను సాధించడం కోసం గౌతమ నామాన్ని జపించుకోవాలి. విశేషించి మీరున్న చోట నుంచి స్థానచలనం కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేసే పక్షంలో దాన్ని కూడా పొందే అవకాశం ఉంది. అయితే శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని బాగా జపించుకోవడం ద్వారా కావలసిన ప్రదేశానికి మీరు స్థానచలనాన్ని పొందుతారు. మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేలా కొన్ని సందర్భాల్లోనూ, ఆకట్టుకునేలా కొన్ని సందర్భాల్లోనూ వస్తుంటాయి. అందువలన మీరు తక్కువగా మాట్లాడడము, మాట్లాడేటప్పుడు ముందుగా ఆలోచించుకుని మాట్లాడడము అనేది సర్వదా ఆచరించాల్సినటువంటి అంశము. ప్రయాణాలు చేస్తారు, దగ్గర ప్రయాణాలే చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల ప్రయోజనాలని మీరు పొందుతారు. ఎదుటి వ్యక్తులకు ప్రయోజనాన్ని చూపించినా కూడా వారు పొందే ప్రయోజనం కంటే మీరు పొందే ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు నూతన విషయాలన్నింటిలో తెలుసుకోగలుగుతారు, కానీ వాటిని సద్వినియోగం చేయడం విషయంలోనూ, సరి అయిన అవగాహన పొందడం విషయంలోనూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దత్తాత్రేయ స్మరణ ద్వారా మన మనసు ప్రసన్నమయ్యి ఎదుటి వ్యక్తులు ఏ పనులు చేస్తున్నా ఆ పనుల నుంచి మనం జ్ఞానాన్ని పొందగలుగుతూ ఉంటాం అన్నమాట. అందుకని శ్రీదత్త శరణం అనే మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శత్రువులు మీకు అపకారం చేద్దాం అనుకుంటారు, కానీ వారి పనులలో ఆలస్యాలు జరిగి మీరు ముందుకెళ్ళిపోతారు. అంటే వాడు అపకారం చేయలేరన్నమాట. అందువలన వారు కొంతవరకు శ్రమాకాలం ధనం వ్యర్థం చేసుకుంటారు. మీరు తప్పనిసరిగా ఆ విజయాలను భగవద్దత్తాలుగా భావించి గర్వానికి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విశేషించి వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి, స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలని ఇస్తాయి. శుభ కార్యాలు లేదా బంధువర్గీయుల్లో ఉండేటువంటి మంచి పనులు, వాటి కోసం మీరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. వారికి మీ సహాయం అవసరం అవుతుంది. తద్వారా మీరు చేసేటువంటి సహాయం ద్వారా పనులు నెరవేరి మీరు వారిలో గౌరవం పొందుతుంటారు. అంటే బంధువర్గీయుల్లో కూడా గౌరవాన్ని పొందుతారు, అలాగే మిత్రవర్గీయుల్లో కూడా గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంది. ఖర్చులు మాత్రం సుందరమైన వస్తువుల కోసం అవసరమైన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. తద్వారా ఎక్కువ ఖర్చు అనేటువంటిది మనకు ఆ వస్తువు నుంచి పొందాల్సిన ఆనందాన్ని పొందకుండా చేస్తుంటుంది. ఉదాహరణకి ఒక వస్తువుని ఎక్కువ ఖరీదు పెట్టుకున్నారనుకోండి, ఆ వస్తువును అనుభవించే సమయంలో ఆ చేసిన ఖర్చు గుర్తొచ్చే ఆనందాన్ని మర్చిపోతుంటారనమాట. అందువలన స్వయంగా కొనకుండా ఆత్మీయుల ద్వారా కొనిపించడం శ్రేష్టం.